అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి రాజేష్ అన్నయ్యకి, మమతకి, తర్వాత మా ఇద్దరికి ఉండబోతా ఉన్నది. భార్యాభర్తలకు ఒకసారి పట్టుకో. నేను టైం పెట్టాలి కదా, ఎందుకంటే ఇద్దరు కలిపి టైమింగ్ పెట్టాలంటే ఈ జంట ఫస్ట్ తింటారో మా జంట ఫస్ట్ తింటారో ఆ టైమింగ్ పెట్టాలన్నట్టు. ఏదైతే టైమింగ్లో అంటే తక్కువ టైంలో తిన్న వాళ్ళకి 200 రూపాయలు, దాని తర్వాత దానిలో సెకండ్ వచ్చిన వాళ్ళకి 100 రూపీస్ అంతే. ఇద్దరికి రాదు, ఇద్దరికి వస్తాయి. వీళ్ళిద్దరిట్లో కూడా మళ్ళీ దమ్మున ఫస్ట్ సెకండ్ చూసుడే కదా బావా. అంటే ఫస్ట్ ఎవరు తింటారు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తింటున్నారు కాబట్టి వీళ్ళిద్దరిట్లో ఫస్ట్ ఎవరు తింటారో అనేది చూడాలి. వీళ్ళిద్దరు మా ఇద్దరికి మళ్ళీ పోటీ ఇవ్వాలి, మాకన్నా ముందు వీళ్ళు తినాలి. అవును, అంతేనా బాబు? అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ అర్థమైతే నలుగురు ఇట్లా ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ టైమింగ్స్ బట్టి అన్నట్టు. ఫస్ట్ తిన వాళ్ళకి టైమింగ్స్ అంటే ఎవరి టైం వాళ్ళు నోట్ చేసుకోవాలి. టైం రన్ అవుతూనే ఉంటది. అంటే ఇప్పుడు 2 పెడతారా ఒకటే పెడతాం కానీ ఏం కాదు, తెలుస్తుంది సింపుల్ గా. ఓకే ఓకే ఓకే, ఒకటి పెడితే కావాలంటే మనం రాసుకుంటాం, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే. అయితే ఈరోజు ఫుడ్ వచ్చేసి అరిటాకులో మంచిగా సర్వ్ చేసుకున్నాం. అన్నం, ముద్దపప్పు, చారు. అసలు ముద్దపప్పు అంటే మా ఆయన ముద్దపప్పు ఏమంటే నేను దాన్ని కొంచెం పల్చని పప్పు చేసిన, కాకపోతే కందిపప్పే కదా, ఆ పప్పు బౌల్లో పెట్టుకున్నాము. చారు అనమాట. ఇంకా పన్నీర్ బటర్ మసాలా లాగా చేసిన అనమాట. పన్నీర్ పీసెస్ అయితే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని 6 పీసులు వచ్చేటట్టుగా పెట్టుకున్నాము. ఆ పావు కిలో పన్నీర్ ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి అంతగానం ఉంటుంది. ఇంకా కారం చిప్స్ అనమాట. చిప్స్ నంచుకుంటూ అన్నంని పప్పు పన్నీర్ కర్రీతోని ఎంజాయ్ చేయాలి. ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి లాస్ట్కి. ఇక ఈ ఫుడ్ ఇంకా ఏమేమి అయిపోవాలి బాబు చెప్పు ఒకసారి. అన్ని అయిపోవాలి, ఇక చారు తప్ప చారు తప్ప అన్ని అయిపోవాలి. కర్రీ గ్రేవీ తప్ప రైస్ అయిపోవాలి, అన్నం రైస్ అయిపోవాలి, ఇదేంటిది అయిపోవాలి, అప్పడాలు అయిపోవాలి, పప్పు అయిపోవాలి. చారు అయిపోయినా, ఈ చారు ఒకటి అయిపోయినా అయిపోకుండా పర్లేదు. గ్రేవీ కూడా అయిపోయినా అయిపోకుండా పర్లేదు, మీ ఇష్టం. ఓకే, దాని ఉన్న పన్నీర్ ముక్కలు మాత్రం అయిపోవాలి. ఈ నలుగురిట్లో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. ఈ భార్యాభర్తలు ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారో చూడాలి. అట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, మా నలుగురిట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఉంది, సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఉన్నది. ఏదేమైనా ఫస్ట్ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. వీళ్ళకి ఎక్స్ట్రా అవసరం ఉంటే వేసుకోండి, మేమే వేస్తాం. పాటు ఎవరికి అవసరం ఉంటే చెప్పండి, మేము వేస్తాం. అంటే అంటే అప్పుడు నోట్లో అన్నం ఉంటాయి కదా అట్లా. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఫస్టే పప్పు పోసేసిండ్రు. చారు పోస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా అన్నం అయిపోవడానికి అని చెప్పేసి చారు ఇవన్నీ మేమే ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక ఆలు చిప్స్ మాత్రమే బయట నుంచి తేవడం జరిగింది. మమత నేను ఇద్దరం కలిసి వంట చేసినాము. పప్పు, పన్నీర్ కర్రీ, చారు, అప్పడాలు ఇవన్నీ ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా అనిపిస్తూ ఉంటుంది. పని చేసినట్టే అనిపించదు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేస్తే. మా ఆయన కొంచెం నిద్రలేని కారణంగా కళ్ళు కింద క్యారీ బ్యాగ్లు వచ్చినాయి. అట్లని కాదు, అయితే లాస్ట్ టైం నేను థమ్స్అప్ తాగడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం అంటే నేను ఎప్పుడు థమ్స్అప్ ఇట్లా కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇష్టపడా. అట్లాంటిది అప్పటి నుంచి ఆ తాగినప్పటి నుండి నాకు కొంచెం హెల్త్ కొంచెం ఇట్లా గొంతు దగ్గర ఏదో దగ్గచ్చినట్టు వస్తలేదు, మళ్ళీ తక్కువ అయితే లేదు, జలుబు ఘోరంగా ఉంటుంది. ఈ కూల్ డ్రింక్స్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. మేమైతే చాలా అవాయిడ్ చేసినాము. కాకపోతే పప్పా ఇప్పుడే రారా అన్నయ్య పన్నీర్ కర్రీ పెట్టుకో, పన్నీర్ కర్రీ ఫినిష్ కావాలి కదా. వావ్, అన్నయ్య ఎక్స్ట్రా పప్పు కూడా వేసుకుంటాడు. నాకు కూడా. మమత నువ్వు ఏంటిది చిప్స్ నంచుకోరా. మీరు పన్నీర్ కర్రీ మీద దృష్టి పెడతలేరు. అదే స్పెషల్, అది ఒకటి చేస్తారు కావచ్చు ఫస్ట్ అని అనుకుంటే పప్పు కూడా చేస్తారు. పప్పు నచ్చినట్టుంది నేను చేసిన పప్పు. అవును, చాలట మళ్ళీ పప్పు వడవాలి కదా. చాలట బావా. ఒకసారి అయిపోయిందంటే ఏం కాదురా, ఏం కదా మళ్ళీ అనద్దు మరి. ఒకసారి అయిపోయిందంటే అయిపోవడం ఉండదు కానీ. తినండి చెల్లె, ఫాస్ట్ తింటాను, దగ్గర పడతాను, తొందర తిను. ఇప్పుడు నువ్వే ఫాస్ట్ ఉన్నావు. పన్నీర్ ముక్కలు నంచుకో, లేకుంటే చాలా మళ్ళీ తినలేవు. అప్పడాలు కూడా నంచుకో. అదేంది అది చిప్స్ మెయిన్ గా మర్చిపోతాను. ఒకటేసారి తినరాదు అంతా. వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలవాలనుకుంటారా బాబు నువ్వు? వీళ్ళిద్దరిట్లా ఎవరెవరు గెలవాలనుకుంటారు ఖచ్చితంగా. నీకు పోటీ ఏం రారు కాబట్టి ఎవరు గెలిచినా నీకు సంబంధం లేదు. అవును, ఇక వాళ్ళకే వదిలేస్తాను. అవును, వాళ్ళ నియత్కే వదిలేస్తాను. అయితే
మరి మన ఖాళీ ఉండి మనం ఏం చేస్తాం, మనం ఇద్దరం అంత్యాక్షరి ఆడదాం. వాళ్ళు మెల్లగా అవును అంతాక్షరి ఆడదాం. అంతాక్షరి ఆడుకుందామా. నీదే మార్చిది పాడు. నేనేనమ్మా. ఫస్ట్ పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, కానీ నేను ఎంత చెప్పినా పట్టించుకోకుండా ఎప్పటికి మాట్లాడుతూనే ఉంటా. ఏమైంది పాట పాడమంటే మధ్య అంతే చెప్తుంది. దంచవే మేనత్త కూతురా వాళ్ళు దంచవే నా గుండెలదరా అన్నయ్య బాగా దంచు. చా మీద వాడు చానా చెంకీలా అంగీలేసి పాట స్టార్టింగ్ అదే నీ ఇష్టం వచ్చినట్టు పాడతావా? ఏమని ఉందా చెప్పు మరి. పాట వేరే ఉంటది. అబ్బా వేరే పాట పాడు. అబ్బా నేను పాడన్నా. చందమామ చందమామ రావయా ఎత్తుకొని ముద్దులాడుకోవయా నేనే నీ ప్రాణమా మరి నీవేనా దైవమా. మెల్లగా అరే చందమామ చందమామ రావయా నన్నెత్తుకొని ముద్దులాడుకోవయా లేగ దూడలా ఎగిరి గంతులేయాలని చెంగు చెంగు నాదుకి నాట్యమాడాలని ఎందుకో నాలోన ఇంతటి ఆనందము భగవానుని తలుచుకుంటే చెప్పలేని పరవశం. అరే ఎన్నడూ చూడలేదు ఇటువంటి దేవుణ్ణి ఎక్కడా పొందలేదు ఇంతటి అనుభూతిని లేగ దూడలా ఎగిరి గంతులేయాలని. అంతే నీ నా పాడిగా. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా చెప్పు. నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. చెప్తారే కదా పెళ్ళి అయింది. ఆ లిరిక్స్ అసలు తెలియదు ఏదో అట్లా పాడినా అంత్యాక్షరి. ఏంది ఏంది పాట చెప్పనా లాస్ట్కి నానా. నగర్ తిన్నా నచ్చిన దాని కోసం నా తపన నా గదే నా గదే గదే. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టు అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే బ్రతికేంతలా నువ్వే లేకుంటే ఏమవుతానో నీనే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తుగా అంటే లిరిక్స్ కరెక్ట్ కదా నాకు తెలియదు ఏదో వాడేసిన. నీకు పాట నచ్చిందా పన్నీర్ నచ్చిందా? పన్నీర్ నచ్చిందట. ఆహా నువ్వు గ్రేవీ వద్దన్నమా. నేను అంతగానం కష్టపడి ఉల్లిగడ్డలు టమాటాలు అన్ని వేయించి మిక్సీ పట్టిన పేస్ట్ ను వద్దన్న వల్ల వాళ్ళు పన్నీర్ ముక్కలే తిన్నారు. అవి అది పోసుకోనే లేదు, అందుకనే పప్పు కావాల్సి వచ్చింది వాళ్ళకు. గా మీద గజగలు మన్నదో గుండె జల్లు మన్నదో గుండె జల్లు అన్నదాడ. అయ్యో ఇంకే ఉండే అన్నదో నదో లాస్ట్ కి దా దా గట్టెలు దా. దాయిదామా కుల్కెక్కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మానా మాఘమాసం ఎప్పుడొచ్చిందో వస్తుందానా మౌన రాగాలెన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా చిక్కుబక్కు చిక్కుబక్కు చిన్నోడోయమ్మ. మాయం చేసిందంటే దాసిందని కదా అర్థం, తిన్నదని. అలా నానేసిందని చూస్తాను. నానేలే తింటాంది బరబర తింటాంది. తిను 39 seconds. వచ్చింది ఇంకో పాట వస్తుంది చెప్పు. అబ్బా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దించకిల ముగ్గ సింగారమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళేసావే నన్నిలా మార్చగల కలని సొంతమా అది నీ మాయవల
కాదని అనకుమా అసలు నేను పాటలు ఏమైందిరా వర్షం చేసుకునేది నేను పాటల కోసమే చేసుకున్నాను తెలుసా. జోకు నాది తార్ రోడ్ మీద డబ్బా రెక్తో గీకినట్టు ఉంటుంది నా వాయిస్ అని ఎప్పటికీ ఏడిపిస్తాడు. నాకు మంగళారతి పాటలు బతుకమ్మ పాటలు బొచ్చుడొచ్చు అవన్నీ పాడకుండా చేసేసిండు. అందుకనే చేసుకున్నా. ఎందుకంటే ఇది వాడితే బయట వాళ్ళు ఎవరైనా తిట్ల కచ్చిళ్ళు అనుకో, ఒక పాట వాడమంటే వాళ్ళు అటే వస్తారు గట్లా ఎవరైనా తిట్ల అయిపోయింది. 737 నీది అన్నయ్య మొత్తం అయిపోతుంది. 737 మమత చేయడం జరిగింది. 748 అనేది తినడం జరిగింది. వీళ్ళిద్దరిట్లో విన్నర్ మమత. మరి మేమిద్దరం తిన్నాక ఫస్ట్ విన్నర్ ఎవరు, సెకండ్ విన్నర్ ఎవరు ప్రైజ్ మనీ గెలుచుకోపోతున్నారు అనేది తెలుస్తుంది. ఎట్లా అనిపించింది అనేది చెప్దాం. వీళ్ళని మాట్లాడి వెళ్ళే కదా, మస్తు హోరీగా పోటీగా తిన్నారు. అన్నయ్య చెప్పి నీకు ఏం నచ్చింది, ఏమనిపించింది? ఫస్ట్ టైం మమత ఎప్పుడైనా ప్రియారిటీ పాప మర్దలకే ఇస్తాడు. అన్నయ్యకు మమత అంటే ఎంత ప్రేమ, అసలు గిల కొట్టుకుంటాడు నా ప్రేమలో. చెప్పు మమత ఏమనిపించింది, ఏం ఫుడ్ నచ్చింది, మనం వండుకున్న దాంట్లో ఏం ఉప్పు ఎక్కువైంది, ఏం తక్కువైంది? అసలు ఎప్పుడు గెలవదు, ఎప్పుడు తుత్తర తింటది, ఎప్పుడు టకటక తిన్నది. అసలు ఇట్లా పోటీ పెడితే ఇప్పుడు నువ్వే గెలిచేదాన్ని అసలు. ఇదేమో గ్యామ్లింగ్ చేసినట్టుంది. అంతగానో అట్లా అనిపిస్తుంది, చెల్లి గట్టి అనిపిస్తుంది కానీ ఏం గ్యామ్లింగ్ ఏం చెప్తలేదు. ఫాస్ట్ గా తింటాంది అంతే, ఇక నిజంగానే తింటాంది. అప్పడాలు కూడా లాస్ట్ దాకా ఉన్నాయి. మొత్తం నువ్వెట్లా అట్లా తిన్నది, అట్లా చేసుకుంటూ వచ్చింది. చెప్పురా మమత. పప్పు బాగుంది, పన్నీర్ ఎట్లున్నదో కూడా చూడలే, అసలు దాని టేస్ట్ కూడా తెలియదు. ఇళ్ళనే వేసేసిన గ్రేవీ కానీ చిప్స్ అనేది తినలేం అసలు. లేకపోయినా మంచిగా తిన్నారు అన్నట్టు. కారం చిప్స్ అసలు ఓడిపోయినా కదా ఎక్కువ మాట్లాడాలి. గెలిపోవడంతో సంబంధం లేదు, ఫుడ్ ఎట్లుందో ఓడిపోయినా కాదు, పూర్తిగా అత్యధికంగా టోర్నమెంట్ తిండి పోటీలలో అత్యధికంగా లాస్ట్ ఉన్న చెల్ల మీద వీడు ఓడిపోయింది. నా గురించి ఎందుకు లాస్ట్ లీస్ట్ ఉంటే అప్పుడు గెలిచినా కూడా అది గుర్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గెలిచినని విరమిగుతుంది మళ్ళీ, అందుకని అది గుర్తు చేయాలి లాస్ట్ ఓడిపోయిందని. అప్పుడైతే లాస్ట్ ఉండే చివరి ప్లేస్ లో ఉండే అప్పుడు. ఇప్పటికైతే ఫస్ట్ ఉన్నది. రెండు బాగున్నాయి. మీ టైమింగ్స్ ఏంటిది? 5 నిమిషాల 5 నిమిషాలు 7:37 నాది. 7:48 ఏమో. 7:37 నీది. మనకి ఇప్పుడు టార్గెట్ అది 47. మేమిద్దరం నెక్స్ట్ తినబోతా ఉన్నాము. ఫుడ్ ఇదే ఉండబోతా ఉన్నది. ఎవరు ముందు దీని 200 గెలుచుకోబోతున్నారు, ఎవరు సెకండ్ వచ్చి 100 గెలుచుకోబోతున్నారు. రెండు మేమిద్దరమే గెలుచుకుంటావా, దీనిలో చెల్లకపోతుందా ఏమన్నా అనేది డౌట్ ఉంటుంది. ఓకే, టైమింగ్స్ దబ్బని మీద ఎక్కువ అయిందంటే నేను కూడా ఛాన్స్ ఉంటుంది. నువ్వు కూడా సెకండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మేము అంత్యాక్షరి ఏదో సరదాగా వాడినాము, ఏమనుకోవద్దు. కొంచెం కర్ణ కఠోరమైన బాగొంత అందరికి నచ్చింది కానీ నా గొంతు బాగుంటది. ఎట్లా నా గొంతు బాగా మస్తు ఉంటుంది, ప్రపంచం మొత్తం అనుకుంటారా? నేను సింగింగ్ పోటీలో పోదాం అనుకున్నా కానీ నాగబాబు అని చెప్పాను, మాటనే ఆగమంటారు వాళ్ళు. ఎందుకంటే గెలుస్తానని ప్రైజ్లన్నీ నేనే పట్టుకోపోతున్నానని వాళ్ళు ఆగమంటారు అట్లా. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడో బావ ఒక పాట పాడమంటే నేను మస్తు ఇట్లా ముక్కు మొత్తం ఇట్లా వేసుకొని వాడినా, ఎప్పటికీ అదే గుర్తు చేసి ఏడిపిస్తాడు. అందుకని నాకు వచ్చిన పాటలు కూడా నేను మర్చిపోయాను ఈ 10 సంవత్సరాల నా పెళ్లి జీవితంలో. నువ్వు ఏడిపించి కొడుకు అంటే వర్ష వాడు అట్లుంటది. నేను ఏడిపించిన ఏముంటది, ఉన్నది చెప్తే గిట్లనే వాళ్ళకి ఎక్కువ అన్నట్టు అట్లుంటది అన్నట్టు. సరే ఇక అదండి పాటల పక్కన పెడతాను. నేను అంత ఫాస్ట్ గా అందుకే నేను చెప్పి నైట్ ఎక్కువ ఉన్నదన్నయ్య అని. ఎక్కువేం లేదు, ఇద్దరు సమానమే ఉన్నది, లేదు సమానం ఉన్నది. ఇప్పుడు ఓడిపోయినాక చెప్తే అది వేరు ఉంటది, గెలిచినాక కూడా ఎక్కువ ఉన్నది అంట. నేను గ్రేట్ లేదు నార్మల్ తిన్నది. ఒక్కొక్క బతుకు దగ్గర కూడా లెక్కలు అటు ఇటు అవుతాయి జోకేటప్పుడు. ఆల్మోస్ట్ సమానమే పెట్టినాము, అయినా అట్లా అనిపిస్తుంది. ఇంకా గెలిచినాక అనద్దురా నువ్వు ఓడిపోయినా నాకు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందని. అంటే అప్పుడు నాకు ఎక్కువ పెట్టినట్టున్నారు టోర్నమెంట్ లో అయితే. లేదు ఇట్లా అయితే ఎట్లా అందరికి చూపెట్టే జోక పడుతుంది. ఓడిపోయిన వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. అంతే ఇది
చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల వీళ్ళకన్నా తక్కువ టైంలో వాళ్ళు మీరు తింటామా నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా. ఆ డబ్బులు 200 ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది, సెకండ్ ప్రైజ్ 100 రూపాయలు ఎవరికి వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మమత గెలిచిన ఆనందం ఉంది. రాజేష్ అన్నయ్య అసలు ఇది ఏం చేసింది, ఏమైనా గ్యామ్లింగ్ జరిగింది, అసలు ఏం జరిగింది అంటే అప్పుడప్పుడు తినలేక చార్ల ముంచుడు అట్లాంటివి జరుగుతుంటాయి కదా, అవేమైనా జరిగినాయి అన్నట్టు రాజేష్ అన్నయ్య చూస్తూ ఉన్నాడు. కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు. ఉన్నది ఇది ఇంకా చూస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.